ప్రార్థనలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి, అభిషేకంలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి, ఆత్మ నింపుదలలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి. దేవుని సందులో ఒకప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసుకునే వాళ్ళం, కుటుంబ ప్రార్థన. రాను రాను 5 నిమిషాలు కాస్త నిమిషం వెళ్ళడం కాదు, ఈ 5 నిమిషాలు కాస్త 50 నిమిషాలుగా మార్చబడాలి. మన కుటుంబంలో ప్రార్థనలో మనం ప్రతిరోజు ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి, క్రొత్తదనం రావాలి, మన ప్రార్థనలో మార్పు రావాలి. ఎప్పుడు ఒకే విన్నపాలు చేస్తుంటాం కదా. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, ఏ సమస్య ఉన్నా సరే ఒక కాగితం మీద రాయండి, రాసి ఇక్కడ ఇవ్వండి. ప్రతిరోజు వాటి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఆ ప్రార్థన విన్నపం ఒకటి రాసుకోండి. ప్రతిరోజు మీరు చేతుల నుంచి ప్రార్థన చేయండి. అది జరిగింది అనగానే దాన్ని కొట్టేయండి, మరొక ప్రార్థన మనం చేయబోతున్నాం. ఎప్పుడు మనం వాటి కోసమే కాదండి, అవి కార్యాలు జరగాలి ఈ సంవత్సరం. ఆమె చెప్పండి. ఏ మొండి సమస్యలైనా, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదైనా సరే దాని గురించి భయపడద్దు. మీరు, మన దేవుడు ఉన్నాడు, చెయ్యుంచి ప్రార్థన చేసే కార్యాలు చేసే దేవుడు. ఆమె చెప్పండి. మనలాంటి స్వభావం కలిగిన వాడే కదండి ఏలియా గారు ప్రార్థన చేసే ఆకాశం 3.5 సంవత్సరాలు మూయబడలా. మనలాంటి స్వభావం కలిగిన వారే కదండి యెహోషువ ప్రార్థన చేసే సూర్యుడా ఆగు అంటే ఆగిపోలా, చంద్రుని ఆపలా. అలాంటి ప్రార్థన అనుభవం మనం నింపబడదుము గాక. మునుపటి కంటే అధికమైన మేలంటే మనం అనుకుంటాం డబ్బులోనో సంపాదనలోనో ఏదేదో స్థలాలు కొనడం అనుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో అధికమైన మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మలో మీరు రెట్టింపు అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. ఈ సంవత్సరం విశ్వసించండి, గడిచిన సంవత్సరాల ప్రార్థన జీవితం కంటే ఈ సంవత్సరం మీ కుటుంబాల ప్రార్థన రెట్టింపు అవ్వబోతుంది. గడిచిన సంవత్సరాలు మీరు దేవునితో గడిపిన దానికంటే ఈ సంవత్సరం దేవునితో మీరు సహవాసం చేయబోతున్నారు. ప్రతి క్షణం కూడా మీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నా దేవునితో మాట్లాడాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవునితో మాట్లాడాలి. ఇదే తలంపుతో మీరు పరిగెత్తుదురుగాక. మనకిచ్చిన తలాంతులు మనం వినియోగించుకోవాలండి. ప్రార్థన ఒక తలాంతు, పాడడం ఒక తలాంతు, ఆరాధించడం ఒక తలాంతు, ఆయన సంధిలో పరిచర్య చేయడం అదొక తలాంతు. ఇచ్చిన తలాంతును ఇదేంటి నాకు ఈ పని ఇచ్చారని మనం కూడా కాదు, ఏ పని అయినా సరే చెప్తారు కదా చాలాసార్లు.